హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'చెలి నేను చేరా' ఎపిసోడ్ నెంబర్ 14. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. జరిగింది మొత్తం ఆదిత్య రాధికకి చెప్పాడు రాజారాం. అంటే తాతయ్య, జై గురించి మీకు అన్ని సంవత్సరాల క్రితమే తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య. మీ తాతయ్యకే కాదు ఆది, నాకు కూడా తెలుసు జై గురించి. రాధిక నందుని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చిన రోజే మీ తాతయ్య నాకు విషయం చెప్పాడు అంది తులసి. అంతేకాదు, మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నీతో పాటు ఉంది జై అంది తులసి. వాట్? ఏంటి తులసి నువ్వు అనేది? అప్పుడు హాస్పిటల్లో నాతో పాటు ఉంది నందు కాదా అడిగింది రాధిక. అవును, నీలాకి స్ట్రోక్ వచ్చినప్పుడు నీతో పాటు హాస్పిటల్లో ఉంది నందు కాదు, జై. బహుశా నువ్వు నీల గురించి కంగారులో ఉన్నావు కనుక నువ్వు గమనించుండవు. నీతో పాటు నీ పక్కనే ఉండి నిన్ను చూసుకుంది జై అంది తులసి. నేను నమ్మలేకపోతున్నాను అంటూ తల పట్టుకుని కూర్చుంది రాధిక. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం తల్లి. ఆ రోజు నువ్వు ఫోన్ చేసింది నందుకే, కానీ అప్పటికే నందు నిద్రపోవటంతో నందు రూమ్లో ఉన్న జై ఫోన్లో నీ పేరు చూసి విషయం తెలిసి నీతో ఉన్నాడు. ఆ మరుసటి రోజు నేను వచ్చే వరకు నీతో పాటు ఉంది జైనే రాధిక. ఆ తర్వాతే నందు వచ్చాడు అని చెప్పింది తులసి. రాధిక ఇంకా అలానే తులసి వైపు చూస్తుంటే, ఆ రోజు నీలని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని నాకు నందు కాల్ చేశాడు అని చెప్పాను కదా. కాల్ వచ్చింది నందు నుండి అని, కానీ కాల్ వచ్చింది నాకు మీ తాతయ్య నుండి. జై ఫోన్ చేసి ఆంటీని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రాధికతో పాటు నేనున్నాను. కంగారు పడకుండా త్వరగా రండి తాతయ్య గారు అని చెప్పాడట. అప్పటికప్పుడు విషయం చెప్పి నన్ను బయలుదేరమన్నాడు మీ తాతయ్య అంది తులసి. అవును రాధిక, నీలని ఐసీ నుండి రూమ్కి షిఫ్ట్ చేసేంత వరకు జై నీతో పాటే ఉన్నాడు. నీల రూమ్కి వచ్చిన తర్వాత నీతో పాటు ఉంది నందు అన్నాడు రాజారాం. అంతేకాదు, అక్క పెళ్ళని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది జై అని కూడా నాకు తెలుసు. వాడితో మాట్లాడిన తర్వాతే నేను నిన్ను అక్కడికి పంపించాను అని చెప్పాడు రాజారాం. రాధిక అయోమయంగా నీలవేణి వైపు చూసింది. నీకు కూడా తెలుసా అన్నట్టు. రాధిక ప్రశ్న అర్థమైనట్లు, నువ్వు జైతో పాటు వెళ్ళాక అంకుల్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. అసలే అంతకు ముందుగానే హాస్పిటల్ నుండి వచ్చాను. విషయం ఇది అని నాకు చెప్పలేక, అలా అని చెప్పకుండా ఉండలేక చాలా ఆలోచించుకొని నీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వివరంగా చెప్పాడు అంకుల్ అంది నీలవేణి. నా భవిష్యత్తా అంటూ ఆగింది రాధిక. జై నిన్ను ప్రేమిస్తున్నానని మీ తాతయ్యకి నిన్ను తన ఇంటికి తీసుకెళ్లే ముందే చెప్పాడంట. కానీ తన గురించి ఉన్నది ఉన్నట్టుగా ముందు నాకు చెప్పి నా అంగీకారం ఉంటేనే రాధిక విషయంలో ముందడుగు వేస్తానని చెప్పాడంట జై అంది నీలవేణి. అంటే? అయోమయంగా అడిగింది రాధిక. నేను తనని మనస్ఫూర్తిగా క్షమిస్తేనే నీకు తన ప్రేమ గురించి చెప్పాలి అని అనుకున్నాడు. కానీ నేను కూడా ఒక మామూలు మనిషినే కదా. జరిగిందంత త్వరగా ఒప్పుకోలేకపోయాను. కానీ ఎప్పుడైతే నీ మాటల్లో ఆ కుటుంబం గురించి విన్నానో అప్పటి నుండి నాకు నేను సర్ది చెప్పుకోవటం మొదలుపెట్టాను. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు జై నీతో ఎలా ఉన్నాడో నేను అర్థం చేసుకున్నాను. తనని మన నుండి తాతయ్య దూరంగా ఉంచినా కూడా అనుక్షణం నీకోసం నీ వెంటే ఉన్నాడు కదా. తప్పులు చేయటం మానవ నైజం. కానీ చేసిన తప్పుకి శిక్ష పడకపోయినా తను ఆ రోజు మీ తాతయ్యకి చెప్పిన మాట ప్రకారం ఇంతవరకు నిలబడ్డాడు కదా. అక్కడే జై మీద నాకు నమ్మకం కలిగింది. అంతేకాకుండా జై కుటుంబం కూడా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవటానికి ఒక కారణం. నువ్వు కోరుకున్న విధంగా అన్ని బంధాలు నీకు జైతో పెళ్లి జరిగితే దొరుకుతాయి. రేపు నాకేమైనా అయితే నీకంటూ అండగా ఒక పెద్ద కుటుంబం ఉంటుంది అని కన్నీటితో చెప్పింది నీలవేణి తన మనసులో ఉన్న మాటల్ని. అమ్మ అంటూ బాధగా నీలవేణిని చుట్టుకుంది రాధిక. నిజం తల్లి, నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. పరిస్థితులను బట్టి మనం కూడా ఉండాలి. ఒక మాట చెప్పు, నిజంగా నా మీద ఒట్టు వేసి చెప్పు, జైని నువ్వు ఇష్టపడలేదు అని ఒకే ఒక్క మాట చెప్పు, ఇక్కడితో అన్నీ ఆపేద్దాం అంది నీలవేణి. చెప్పు రాధిక, మీ అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు అంది తులసి. నాన్న చనిపోవటానికి జై కారణం కాకుంటే చాలా బాగుండేది తులసి అని ఏడుస్తూ అంది రాధిక. రాధిక మాటల్లో భావం అర్థం అవ్వగానే అందరి మొహాల్లో చిరునవ్వు కనిపించింది. పిచ్చి పిల్ల, జరిగిన దాన్ని మనం మార్చలేం, అంగీకరించటం తప్ప. జరిగింది మర్చిపోవటానికి ప్రయత్నించు అన్నాడు రాజారాం. రాధిక మౌనంగా తల నిలువునా అనటంతో, అమ్మా నీలా, ఇంకేం ఆలోచించకు. జైతో పెళ్ళి రాధికకి ఇష్టమే. అక్కడ పరిస్థితులు చక్కబడ్డాక ఈ విషయం గురించి నేను వాళ్ళతో మాట్లాడతాను. అసలు ఈ సత్య ఎవరు, జై ఏమయ్యాడు అని
ఆలోచనగా అన్నాడు రాజారాం. వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఒకసారి నందుకి ఫోన్ చేయండి. జై గురించి ఏమైనా తెలిసిందేమో అంది తులసి. నందుకి కాల్ చేశాడు రాజారాం. కనెక్ట్ అవ్వలేదు. ఆ మాటే చెప్పి నేను మళ్ళీ ట్రై చేస్తాను అని రాధిక వైపు చూసి, అసలు మేం చెప్పకుండా నీకు ఈ విషయం ఎలా తెలిసింది రాధిక అడిగాడు రాజారాం. రాధిక మౌనంగా ఉంటే, నువ్వు చెప్పాలి రాధిక. టైం చూసి మేమే చెప్పాలనుకున్నాం. కానీ నీకెలా తెలిసిందో అర్థం కాలేదు. ఒక్క విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి. కానీ సందర్భం కాని సందర్భంలో విషయం నీకు చెప్పి, ఈరోజు నీ వల్లే దశరథ రామయ్య గారి కుటుంబం మొత్తం బాధగా ఇక్కడి నుండి వెళ్ళటానికి కారణమయ్యేలా చేసిందెవరు చెప్పు రాధిక అడిగాడు రాజారాం. రాజశేఖర్ అంకుల్ అని మెల్లిగా చెప్పింది రాధిక. అంటే దశరథ రామయ్య గారి అల్లుడా అడిగాడు రాజారాం. అవును హీరో. నిన్న నేను తులసి అమ్మ షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడున్నప్పుడే అంకుల్ నాకు కాల్ చేశారు. ఊర్లోనే ఉన్నాను, కలవాలి అనంటే అదే మాల్లో ఫుడ్ కోర్ట్ దగ్గరికి రమ్మని చెప్పాను. తులసి అమ్మ షాపింగ్ చేస్తుంటే నేను వెళ్ళి అంకుల్ని కలిశాను. ఫ్రెండ్స్, అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. బాగున్నారా అంకుల్? మానస, ఆంటీ, అర్జున్ అన్నయ్య అందరూ బాగున్నారా అడిగింది రాధిక. మేం బాగానే ఉన్నామమ్మా, నువ్వెలా ఉన్నావు? చాలా సంతోషకరమైన విషయం తెలిసింది నాకు. అది మాట్లాడదామని వచ్చానమ్మా. నీకు మా జైకి పెళ్లి చేసే ఆలోచనల్లో ఉన్నారందరూ. మా మావయ్య గారు, మా బావగారు స్వయంగా నాతో చెప్పారు. రేపు మీ ఇంటికి మీ వాళ్ళతో మాట్లాడటానికి వస్తున్నారట. చాలా సంతోషంగా ఉంది. మా మానస లాంటి దానివే కదా నువ్వు కూడా. నీకు పెళ్లి జరుగుతుంది, ఆనందంగా ఉంది. పని మీద వచ్చాను. విషయం తెలిసి నీతో ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చానమ్మా అని సంతోషంగా మాట్లాడాడు రాజశేఖర్. అంకుల్, మానసకి జైకి పెళ్లి చేయాలని మీరంతా అనుకున్నారు కదా. నిజంగా జై మీద నాకు ఎలాంటి ఉద్దేశమూ లేదు. మానసకి జైతో పెళ్లి జరిగితే బాగుంటుంది. నేను ఆ విషయమే వాళ్ళకి చెప్తాను. మీరు ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకోకండి అని చెప్పింది రాధిక. అయ్యో, అసలు విషయం నీకు తెలీదా అమ్మా? జై మా ఇంటికి వచ్చి మొత్తం చెప్పాడు. మానస అంటే వాడికి ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునే ఇష్టం కాదమ్మా. వాడి దృష్టిలో మానస, ప్రియ ఇద్దరు ఒకటేనని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. వాడి మనసులో విషయం తెలిసాక కూడా ఇంకా మేము వాళ్ళిద్దరి పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాం? అలాంటిది ఏమీ లేదు. పైగా మానస కూడా చెప్పింది జై దగ్గర చనువు ఎక్కువ కానీ ప్రేమించలేదు అని. అప్పుడు మాకెవరికి ఇందులో ఎలాంటి బాధ కలగలేదు. చెప్పాను కదా, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివేనని. మంచి మనసుతో దీవించడానికి ఇక్కడికి వచ్చానమ్మా నేను అంటూ మనసులో లేని ప్రేమని మొహంలో తెచ్చిపెట్టుకున్న నవ్వుని కలగలిపి చెప్పాడు రాజశేఖర్. ఎప్పుడైతే జై మనసులో మానస మీద ఎలాంటి ఫీలింగ్ లేదని తెలిసిందో అప్పుడే, ఆ క్షణమే సంతోషంగా రాజశేఖర్ వైపు చూసింది రాధిక. రాధిక మొహంలోని భావాన్ని అర్థం చేసుకున్నాడు రాజశేఖర్. అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమే కదమ్మా అంటూ నవ్వుతూ అడిగాడు రాజశేఖర్. మానస జైని ఇష్టపడుతుందేమో, వాళ్ళ మధ్య నేను రాకూడదు అని అనుకున్నాను అంకుల్. కానీ వాళ్ళిద్దరి మధ్య అలాంటి ప్రేమ అనే భావనే లేనప్పుడు జైని పెళ్లి చేసుకోవటంలో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నిజం చెప్పాలంటే జై కోసం మాత్రమే కాదు, మీ కుటుంబం కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను సంతోషంగా అంది రాధిక. రాధిక మాటల్లో జై మీద ప్రేమ కనబడింది రాజశేఖర్కి. వెంటనే తన అసలు బుద్ధి చూపించాడు. అవునా, నీవెంత మంచి మనసున్న దానివి. నీలాంటి అమ్మాయి మా ఇంటికి రావటం మా అదృష్టం. లేకపోతే కన్న తండ్రిని చంపిన వాడిని కూడా ప్రేమించేంత గొప్ప మనసు నీకుందంటే నిజంగా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు రాజశేఖర్ అసలు విషయం మెల్లిగా బయటపెట్టి. రాజశేఖర్ మాటలు అయోమయానికి గురి చేశాయి రాధికని. ఏమన్నారు అంకుల్ మీరు? మా నాన్నని చంపింది జైనా, కానీ మా నాన్న చనిపోయింది యాక్సిడెంట్ వల్ల అంటూ బాధ కంగారు కలగలిపిన గొంతుతో అయోమయంగా అంది రాధిక. అవునమ్మా, మీ నాన్నగారు చనిపోయింది అక్షరాల యాక్సిడెంట్ వల్లనే, కానీ యాక్సిడెంట్ చేసింది జై. ఈ విషయం జైనే నాతో స్వయంగా చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోవటానికి కూడా కారణం అదే. మీ నాన్నకి తను చేసిన అన్యాయానికి బదులుగా నిన్ను పెళ్లి చేసుకుని నీకు మంచి జీవితాన్నిచ్చి న్యాయం చేయాలనుకుంటున్నాడు అని తన వర్షంలో జై బాధని తనకు అనుకూలంగా మలుచుకొని చెప్పాడు రాజశేఖర్. తన తండ్రి చావుకు కారణం జై అని తెలిసిన మరుక్షణం రాధికకి రాజశేఖర్ మాటలేమీ వినపడటం లేదు. అదే ఆలోచిస్తూ అక్కడి నుంచి మౌనంగా పక్కకు వెళ్ళిపోయింది. వెళ్తున్న రాధికని చూసి మనసులోనే నవ్వుకున్నాడు రాజశేఖర్. నా కూతుర్ని కాదని నువ్వు కోరుకున్న అమ్మాయిని నీ జీవితంలోకి తీసుకువచ్చి సంతోషంగా నా కళ్ళ ముందే తిరుగుదామనుకున్నావా జై? ఇప్పుడేం చేస్తావో చెయ్యి.
చెప్పాను కదా ఆ రోజే, నువ్వు కోరుకున్న దాన్ని నీ జీవితంలోకి రానివ్వను అని. నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజశేఖర్. తనొచ్చిన పని అయిపోయింది అని. రాధిక బ్రెయిన్ పనిచేయటం మానేసింది. రాజశేఖర్ చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ తనకి వినబడుతుంటే మౌనంగా తులసి పక్కకొచ్చి కూర్చుంది. ఎక్కడికెళ్ళావే ఇంతసేపు? షాపింగ్ అయిపోవచ్చింది అంది తులసి. ఇక్కడే ఉన్నాను అంటూ మెల్లిగా చెప్పింది రాధిక. ఇంటికొచ్చిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది రాధిక. అప్పుడే రాజారాం, తులసి, నీలవేణులను పిలిచి ఇలా దశరథ రామయ్య గారు ఫోన్ చేసిన విషయం చెప్పారు. అప్పుడే రాధికని పిలిచి జై అంటే నీకు ఇష్టమేనా అని అడిగారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు ఇష్టమే అని లోపలికి వెళ్ళింది రాధిక. రండి, రేపు మా ఇంటికి రాగానే అసలు విషయం అందరి ముందు బయటపెట్టి అందరికీ జై గురించి తెలిసేలా చేస్తాను అని కోపంగా అనుకుంది రాధిక తనలో తానే. ఆ విధంగానే జై కుటుంబం రాధిక ఇంటికి రావటం, రాధిక వాళ్ళతో కటువుగా మాట్లాడటం, అంతలోనే జై కనబడకుండా పోవటం, రాజారాం అసలు విషయం వివరంగా చెప్పటం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. రాధిక ఇక అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్ళింది. తనెంత పొరపాటు చేసిందో అర్థమై. రాధిక అన్న ఆది మాట పూర్తి కాకముందే అతని భుజం మీద చేయి వేశాడు రాజారాం. కాసేపు తనని ఒంటరిగా వదిలేయటమే మంచిది అన్నట్టు. రూమ్లోకి వెళ్ళిన రాధిక తన దగ్గరున్న జై ఫోటోని చూస్తూ, సారీ జై, రియల్లీ సారీ. నువ్వేంటి అని నా మనసు నాకు చెప్తున్నా కూడా దాని మాట వినకుండా పిచ్చి పిచ్చిగా ఏదేదో చేశాను. కనీసం మర్యాద కూడా మర్చిపోయి తాతయ్య గారితో సహా అందరినీ బాధ పెట్టాను. మంచి మనసున్న వాళ్ళని తెలిసి కూడా వాళ్ళతో నా ప్రవర్తన, మాటలు ఛ అని అనుకొని నేను తప్పు చేశాను. ఇప్పుడు నా మొహం వాళ్ళకి ఎలా చూపించాలో కూడా తెలియటం లేదు. ఇలా వాళ్ళని బాధ పెట్టానని నీకు తెలిస్తే నన్ను క్షమించగలవా అని తన మనసులో అనుకుంటూ, అంతలోనే నందు గుర్తొచ్చి, సారీరా నందు, ఒక్క క్షణం నిన్ను కూడా దూరం పెట్టేశాను. రాజశేఖర్ అంకుల్ మాటలు వినగానే నేను ఆలోచించటం మానేశాను. అలా సడన్గా జై గురించి వినగానే విచక్షణ కోల్పోయాను. నేను మనసారా ప్రేమించిన జై అలా చేశాడని తెలియగానే తట్టుకోలేకపోయాను. కనీసం మీరు చెప్పేది కూడా వినే పరిస్థితిలో లేకుండా రియల్లీ సారీ నందు అని నందు గురించి అనుకొని దశరథ రామయ్య, జానకి గుర్తుకు రాగానే పెద్దవాళ్ళు నన్ను క్షమించండి అని తన మనసులోని వాళ్ళకి కూడా క్షమాపణ చెప్పుకుంది రాధిక. ఇక్కడ రాధిక పరిస్థితి, అక్కడ జై పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. తన మనసంతా కలవరం. రాధిక దగ్గర నుంచి వెళ్ళిన తన వాళ్ళంతా ఎలా ఉన్నారు అని కంగారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు తిరుగుతూ తనకి చూపించిన రూమ్లోకి వెళ్ళాడు జై. ఎలా కనుక్కోవాలి వీళ్ళ గురించి, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో, అసలు వీళ్ళకి నందుకి ఉన్న సంబంధం ఏంటి అని తనలో తానే అనుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు ఆలోచిస్తూ జై. అంతలో డోర్ చప్పుడైన శబ్దం విని తల పైకెత్తి చూశాడు. ఎదురుగా శృతి కనిపించింది నవ్వుతూ. శృతిని చూడగానే తిక్క తిక్కగా అనిపించింది జైకి ఒక్కసారిగా. లోపలికి రావచ్చా అంటూ నవ్వుతూ కాస్త సిగ్గుపడుతూ అడిగింది శృతి. ఇది మీ ఇల్లు, మీ రూమ్, రావటానికి నా పర్మిషన్ ఎందుకు అన్నాడు జై. అయ్యో, అలా పర్మిషన్ లేకుండా ఇంకొకరి రూమ్లోకి రాకూడదు కదా అంటూ మళ్ళీ చిన్నగా నవ్వింది శృతి. రూమ్లోకి రావటానికి పర్మిషన్ అడిగిన నీకు ఇంకొకరి జీవితంలోకి రావటానికి పర్మిషన్ తీసుకోవాలని అనిపించలేదా సూటిగా అడిగాడు జై. నీకు నా గురించి తెలీదు. నిన్నెంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు. నా ప్రేమ గురించి నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నందు మెల్లిగా చెప్పింది శృతి. అప్పుడు గుర్తొచ్చింది జైకి తను నందులాగే ఉండాలి అని. ఇందాకటి నుంచి ఆ విషయం మర్చిపోయి శృతి ముందు తనలాగా మాట్లాడను అని. ఈ శృతి ద్వారానే అసలు నందుకి తనకున్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే ఇక్కడి నుండి బయటపడే మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది నాకు అని తన మనసులో అనుకుని, నువ్వు నన్ను ప్రేమించావా? కానీ నేనెప్పుడు చూడలేదే. అసలు నీకు నాకు ఎలా పరిచయం అడిగాడు జై నందులాగా చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ. నువ్వు నన్ను చూడలేదు, అలాగే నేను కూడా నిన్ను డైరెక్ట్గా చూడలేదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పింది శృతి. చూడకుండా ప్రేమనా? అసలు ఇది నమ్మొచ్చా అన్నాడు జై ఎలాగైనా విషయం బయటికి లాగాలని. నాది నిజమైన ప్రేమ, అందుకే నిన్నిలా డైరెక్ట్గా చూడకుండానే నీ గురించి తెలుసుకుని నిన్నిష్టపడ్డాను అంది ఇంకాస్త దగ్గరగా వస్తూ శృతి. శృతి తనకి దగ్గరగా రావటం చూసి జై బెడ్ మీద నుండి లేచి కిటికీ వైపుకు వెళ్ళాడు. కాస్త దూరం మెయింటైన్ చేయాలి అన్నట్టు. శృతి జై ప్రవర్తనకి కాస్త నొచ్చుకొని అంతలోనే మళ్ళీ సర్దుకుంటూ, పర్వాలేదులే, ఇంత అందమైన ఆడపిల్లని దగ్గరికి వస్తే
దూరం పెడుతున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమైంది నందు. ఇప్పుడు ఇంకా బాగా నచ్చావు నాకు అంది శృతి. అది సరే, నీకు నేనెలా తెలుసు? ఆ విషయం చెప్పలేదు అన్నాడు జై కిటికీలో నుంచి బయటకు చూస్తూ. అది నేను నీకు ఇప్పుడు చెప్పను. చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను. కానీ నువ్వంటే నాకు ఇష్టం. నా కోసమే మా నాన్న నిన్నిక్కడికి వచ్చేలా చేశాడు. ఆ సత్యాన్ని అడ్డు పెట్టుకొని అంది శృతి గర్వంగా. సత్య, ఆ అమ్మాయి నీకేమవుతుంది? నీకోసం అంతగా దెబ్బలు తిని మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా చేసింది. నువ్వంటే అంత ఇష్టమా అడిగాడు జై శృతిని. చేయాలి. నా కోసమే ఏదైనా చేయాలి. అది మా ఇంటి పని మనిషి. దానికి మేము ఇంత ముద్ద పెడుతున్నాం. మా కోసం ఆ మాత్రం కూడా చేయకపోతే అది బ్రతకటం ఎందుకు అంది చాలా నిర్లక్ష్యంగా శృతి. పని మనిషా? చూస్తుంటే అలా అనిపించలేదు అడిగాడు జై. అదే కదా మా కర్మ. చూడటానికి బాగా తెల్లగా అందంగా కనబడుతుంది. చూసేవాళ్ళు కూడా పని మనిషి అని అనుకోరు. ఎలా తెలుస్తుందిలే అని. సత్య గురించి ఇప్పుడెందుకు? ఆయన నా గురించి అడుగు చెప్తాను. నా గురించి తెలుసుకోనందు అంది శృతి. శృతితో మాట్లాడాలంటే చిరాగ్గా ఉన్నా కూడా తానున్న పరిస్థితి అర్థం చేసుకొని, సరే అడుగుతాను, చెప్పు నీ గురించి. చెప్పు, ఏం చేస్తావు, ఏం చదువుకున్నావు అంటూ అడిగాడు జై. చదువు చదువు గురించి నన్ను అడగొద్దు. నాకు చదవటం ఇష్టం లేదు. ఏదో నాకు ఇష్టమైన వరకు చదువుకున్నాను. పెద్ద పెద్దగా చదువుకొని ఇప్పుడు నేనేం చేయాలి? ఉద్యోగాలు చేయాలా? ఊళ్ళెళ్ళాలా? మాకే కావలసినంత ఆస్తిపాస్తులున్నాయి. అవి చూసుకోవటానికి నువ్వున్నావుగా. ఇంకెందుకు నాకు చదువు అంది శృతి. అంటే కనీసం మనిషికి జ్ఞానం కోసమైనా కాస్త చదువుకోవాలి కదా అన్నాడు జై. అంటే ఇప్పుడు నాకు జ్ఞానం లేదంటున్నావా? నేను చదివినా చదవకపోయినా మా నాన్న కావలసిన సర్టిఫికెట్స్ తెప్పిస్తాడు. ఇప్పటికిప్పుడు నాది ఇంజనీరింగ్ అయిపోయినట్టు కూడా సర్టిఫికెట్ తెప్పించగల కెపాసిటీ ఉంది మా నాన్నకి. అయినా అవన్నీ ఎందుకు కానీ ముందు నేనెలా ఉన్నాను చెప్పు అంటూ తన డ్రెస్ని కొంచెం అటు ఇటు తిప్పి జై చుట్టూ తిరుగుతూ తన జడని తిప్పుతూ అడిగింది శృతి. శృతి ప్రవర్తన కోపం తెప్పించేలా ఉన్నా కూడా జై తనలో తాను సర్దుకొని, అది సరే, నీకేం బాగానే ఉన్నావు కానీ నేను నిన్నెందుకు ప్రేమించాలి? ఒక కారణం చెప్పు అడిగాడు జై. ఒకటెందుకు, చాలా చెప్తా. నేను చాలా అందంగా ఉంటాను. నాకు చాలా ఆస్తులున్నాయి. మేమంటే ఈ ఏరియాలో చాలామందికి భయం. నేనేది అడిగినా చేసి పెట్టే మా నాన్నున్నాడు. ఇంకేం కావాలి? నన్ను పెళ్లి చేసుకుంటే చాలు. ఉద్యోగం చేయక్కర్లేదు. మాకున్న వ్యాపారం చేసుకుంటే చాలు. అది కూడా అక్కర్లా. మా నాన్న తర్వాతే. ఇప్పుడు అన్నీ మా నాన్న చూసుకుంటాడుగా. నువ్వు జస్ట్ నన్ను పెళ్లి చేసుకుని నా వెనక నిలబడంతే అంది శృతి. పెళ్లి చేసుకుని జస్ట్ నీ వెనక నిలబడాలా? అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా నిన్నెలా పెళ్లి చేసుకోను అడిగాడు జై. ఫీలింగ్స్, ప్రేమ అవన్నీ నా దగ్గర ఉన్నాయి కదా. నీ దగ్గర ఉంటేనేం లేకపోతేనేం నేను నిన్ను ప్రేమిస్తా. ప్రేమ అనే ఫీలింగ్ నేను నీకు చూపిస్తా. ఇంకెందుకు? నీకు అనవసరంగా కంగారు పడకుండా నన్ను చూసుకో. జన్మలో ఇంత మంచి ఆఫర్ నీకు రాదు. నాలాంటి అందమైన అమ్మాయి, ఆస్తిపాస్తులున్న అమ్మాయి నీకు ఎక్కడా దొరకదు. అనవసరంగా ఏవేవో ఆలోచించుకొని నాకు కోపం తెప్పించకు నందు మెల్లిగా చెప్పినా మాటల్లో కఠినత్వం కనిపించింది జైకి. జై ఏదో మాట్లాడేలోగానే శృతి శృతి అంటూ అక్కడికి వచ్చాడు ఒక అతను. అతన్ని చూడగానే చిరాగ్గా మొహం పెట్టి, ఏంటి, ఏం పనుంది నీకు నాతో అంటూ విసుగ్గా అడిగింది శృతి. అదేంటి శృతి అలా అంటావు? నువ్వే కదా సాయంత్రం 4 గంటలకి ఇక్కడికి రమ్మన్నావు. ఏదో పనుందని నువ్వు చెప్పావని వచ్చాను అన్నాడతను. మర్చిపోయాను. సరేలే, నేను రమ్మంది ఇదిగో ఇతని కోసమే అని జైని చూపించి, ఇతని పేరు నందు, నాకు కాబోయేవాడు. దగ్గరుండి ఏ లోటు లేకుండా ఆయన్ని చూసుకో. ఆ పనే నేను నీకు చెప్పాలనుకుంది. నీ లగేజ్ పక్క రూమ్కి షిఫ్ట్ చేసుకో అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది శృతి. శృతిని చూపించి తనకి కాబోయేవాడు అని చెప్పగానే వచ్చిన అతనికి మనసు చివుక్కుమంది. అది గమనించాడు జై. అతన్ని అలా చూడగానే జై ఫేస్లో స్మైల్ వచ్చేసింది. శృతి అటు వెళ్ళగానే అతనికి దగ్గరగా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ, నా పేరు నందు, నీ పేరేంటి బ్రదర్ అని అడిగాడు జై చాలా పొలైట్గా. నందు తనని పరిచయం చేసుకోవటంతోనే బ్రదర్ అని సంబోధించటం అతనికి నచ్చింది. సంతోషంగా నందుకి చేయిచ్చి, నా పేరు కిషోర్ అండి, మీకేం కావాలన్నా నేను దగ్గరుండి చూసుకుంటాను. ఒక్క మాట పిలవండి చాలు, మీ దగ్గరలో ఉంటాను అన్నాడు కిషోర్. ఫోన్ కావాలిస్తావా నవ్వుతూ అడిగాడు జై. క్షమించండి నందుగారు,
నాకు ఇక్కడికి వచ్చే ముందే ఫణిభూషణ్ మావయ్య చెప్పాడు. దయచేసి ఇలాంటివి అడిగి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్, చాలా రిక్వెస్ట్గా చెప్పాడు కిషోర్. ఏంటి, ఆ ఫణిభూషణ్ నీకు మావయ్యనా? అంటే శృతి అంటూ ఆగిపోయాడు జై. శృతి నా మరదలు. అమ్మా నాన్న లేక అనాథలా మిగిలినానని మావయ్య నన్ను చేరదీశాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అని చెప్పాడు కిషోర్. జై ఆలోచనల్లో పడ్డాడు. శృతి తనకి వరుసకు మరదలు. ఇందాక శృతి తనని చూపించి తనకి కాబోయేవాడు అంటే కిషోర్ మనసు బాధపడినట్టు అతని ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉంది అని అనుకున్నాడు జై తనలో తానే. ఏం ఆలోచిస్తున్నారు నందుగారు అడిగాడు కిషోర్. ముందు ఆ గారు అనేది తీసిపడేసి ఫ్రీగా నన్ను నందు అని పిలువు. చెప్పాను కదా నువ్వు నా బ్రదర్ లాంటి వాడివని. చూస్తుంటే నాకు నీకు ఏజ్ గ్యాప్ కూడా పెద్దగా లేదు. నేను నిన్ను కిషోర్ అని పిలుస్తాను, నువ్వు నన్ను నందు అని పిలువు, ఇబ్బందేం లేదు అన్నాడు నవ్వుతూ జై. కొంచెం కష్టమే అయినా నందు అని పిలుస్తాను. చూస్తుంటే మంచివారిలా ఉన్నారు. మరి వీళ్ళకి ఇలా దొరికారు అడిగాడు కిషోర్. అంతా సత్య వల్లే జరిగింది. పోన్లే పాపం, ఆడపిల్ల ఇబ్బందుల్లో ఉందని జాలిపడి మా ఇంటికి తీసుకెళ్తే మమ్మల్నే మోసం చేసింది. తన మీద జాలితో నా అంతట నేనే వీళ్ళకి దొరికాను అన్నాడు జై సత్య మీద కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ. శృతికి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. మీకు శృతి అంటే ఇష్టం లేదా? అదే పెళ్లి చేసుకోవటం అంటూ అడగాల వద్దా అన్నట్టు మొహమాటంగా అడిగాడు కిషోర్. శృతినే కాదు, అంతకు మించి ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చినా నా మనసులో స్థానం ఇవ్వను. అది ఒకరికే సొంతం. మీ వాళ్ళు బలవంతాన నాకు శృతిని అంటగట్టాలని చూస్తే నేనే ఊరుకోను. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నాడు జై. నేను ఫణిభూషణ్ గారి మేనల్లుడిని. నీ గురించి అదే నువ్వు శృతిని దూరం పెట్టాలని చూస్తున్నావని నేను ఆయనకి చెప్తే ఏం చేస్తావు అన్నాడు కిషోర్. నువ్వు చెప్పవనే నమ్మకం నాకుంది కిషోర్ అన్నాడు జై. ఏంటి నమ్మకమా? నన్ను నువ్వు చూసిందే ఇప్పుడు. కనీసం మనకి పరిచయం అయ్యి అరగంట కూడా కాలేదు. అంత నమ్మకం ఏంటి నీకు నా మీద? నేను నీతో మంచిగా ఉన్నట్లుండి నీకు తెలియకుండా నీకు ద్రోహం చేస్తానేమో. ఎంతైనా ఆయన అల్లుండి కదా అన్నాడు కిషోర్. ద్రోహం మోసం చేసేవాడివి అయితే ఇంతసేపు నేను నీతో ఇలా మాట్లాడేవాడినే కాదు. అయినా ఒక మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవటానికి ఒక్కోసారి ఒక్క నిమిషం చాలు. వాళ్ళతో 2 మాటలు మాట్లాడితే చాలు. అయినా నీ మాటల్లో కానీ నీ కళ్ళల్లో కానీ ఎలాంటి కపటం నాకు కనిపించలేదు. నా మనసు నన్ను మోసం చేయదు. అందుకే నిన్ను చూడగానే ఒక బ్రదర్లానే ఫీల్ అయ్యాను అన్నాడు జై. జై మాటలకి కిషోర్ చాలా సంతోషపడ్డాడు. తల్లి తండ్రి లేక చిన్నప్పటి నుండి తన మేనమామ నీడలో ఉన్నా కూడా ఆయన నుండి ఎటువంటి ప్రేమ ఆప్యాయత లేక ఒంటరిగా పెరిగిన కిషోర్కి తనను ఒక తోబుట్టువులాగా ట్రీట్ చేస్తున్న జై మీద ఇష్టం కలిగింది. ఆ మాట బయటికి చెప్పలేకపోయినా అతని కళ్ళల్లో జై మాటల వల్ల సన్నటి నీటి చెమ్మ అలా మెరిసి మాయమైంది. సరే నందు, నువ్వున్నట్టు నేను నీకు ద్రోహం చేస్తానో లేదో ముందు ముందు తెలుస్తుంది. నేను పక్క రూమ్లోనే ఉంటాను. నీకేం అవసరమైనా కిషోర్ అని ఒక్కసారి పిలువు. నీకు కావాల్సింది నీ ముందుంటుంది. ఒక్క బయట ప్రపంచంతో సంబంధం తప్ప అని చెప్పి బయటికి వెళ్ళాడు కిషోర్. ఆ తర్వాత కట్ చేస్తే వాసు చెప్పిన ప్రకారం వెతకటం మొదలుపెట్టాడు నందు. కానీ జై జాడ కనిపెట్టలేకపోయాడు. ఎక్కడి వరకు వెళ్ళినా లాభం లేకపోయింది. అప్పటికే 2 రోజులైంది జై కనపడక. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమీ బాలేదు. మరీ ముఖ్యంగా పద్మ పరిస్థితి. జైని తలుచుకుంటూ తిండి కూడా తినకుండా ఏడుస్తూ ఉంది. పద్మని ఎలా ఓదార్చాలో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. దారిన పోయే దరిద్రాన్ని తీసుకొని ఇంట్లో పెట్టావు. దానివల్లే నా కొడుకు కనిపించకుండా పోయాడు. జై ఎలా ఉన్నాడో, వాడికి ఏమైనా అయితే నేను బ్రతికుండను అని నందు మీద అరిచేసింది. రాజేంద్ర నందుని పక్కకి పంపించి పద్మని లోపలికి తీసుకెళ్లాడు. నందు బాధపడుతుంటే జానకి సర్ది చెప్పి పంపింది. 2 రోజుల నుండి నందు ఇంటికి కూడా రావటం లేదు. జై కోసమే వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు. కనీసం జై వెళ్ళిన వెహికల్ టోల్ గేట్ దాటడం లాంటి ఫుటేజ్ కూడా దొరకలేదు. తనకి తెలిసిన పోలీస్ వాళ్ళ హెల్ప్తో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాభం లేకపోయింది. నందు బాగా డల్ అయ్యాడు. ఎక్కడున్నావురా నువ్వు అని జై గురించి అనుకుంటూ. అక్కడ రాధిక పరిస్థితి కూడా అంతే. కోపంలో జైని అందరి ముందు నిలబెట్టాలని అనుకుంది. కానీ రాజారాం వల్ల అంతా తెలిసిన తర్వాత జై గురించి ఆలోచిస్తుంది. ఇంతవరకు జై కనిపించకపోవడంతో దిగులు పెట్టుకుంది. ఇక అక్కడే ఉండి జై ఎలా ఉన్నాడు అని ఆలోచించే బదులు జై ఇంటికి వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంది.
అక్కడైతే ఏదో ఒక రకంగా నందుకి హెల్ప్ అవ్వచ్చు అని. ఇంట్లో సుజాత, పద్మ, జానకి తప్ప ఎవ్వరూ లేరు. మిగతా వాళ్ళు జై ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. జానకికి కాస్త బాగోలేకపోతే సుజాత చూసుకుంటూ ఉంది. తన రూమ్లో పద్మ ఒక్కతే ఉంది. పద్మకి తోడుగా అనిత వచ్చింది. మానస, అనిత దిగాలుగా అయిపోయారు. ఒక్క రాజశేఖర్ తప్ప. అతనికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. తను కోరుకున్నట్టే రాధిక తన మాటలతో అందరినీ బాధ పెట్టిందని పద్మ చెప్పటం విన్నాడు. జై కనబడలేదు అని సానుభూతి చూపిస్తూ ఇంటికొచ్చిన రాజశేఖర్కి జై కనబడలేదు అనే బాధ కన్నా రాధిక తన మాటలతో పెట్టిన బాధే ఎక్కువగా అనిపించి ఆనందంగా ఉన్నాడు. ఆ సంతోషంలోనే జై ఏమయ్యాడు అని కూడా పట్టించుకోలేదు. తన కూతుర్ని కాదన్నందుకు సరిగ్గా సరిపోయిందని మనసులోనే ఆనందపడుతూ. కాని పైకి మాత్రం అయినా ఆ అమ్మాయికి ఎంత పొగరు! తన ఇంటికి మిమ్మల్ని పిలిచి ఇంత అవమానం చేస్తుందా? తనకి జైని పెళ్లి చేసుకోవటం అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మాట చెప్పాలి. కానీ ఇంటికి రమ్మని పిలిచి వాళ్ళ ముందు మనవాడిని దోషిని చేసి నిలబెట్టాలని అనుకోవటం తప్పు కదా! మీరంతా మంచివాళ్ళు కనుక ఆ పిల్ల చేసిన దానికి క్షమించొచ్చారు. అదే మీ స్థానంలో ఇంకొకరుంటే ఆ పిల్లకి తగిన బుద్ధి చెప్పి వచ్చేవాళ్ళు. అయినా ఆ రాధిక అంత రాద్ధాంతం చేస్తుంటే కనీసం వాళ్ళ అమ్మాయినా సర్ది చెప్పాలి కదా! అయినా అలాంటి వాళ్ళకి అంత మంచి మనసు ఎందుకుంటుంది? ఏదో మనవాడు మంచి మనసుతో తన వల్ల జరిగిన పొరపాటుకి బాధపడి ఆ రాధిక జీవితం సంతోషంగా ఉండేలా చేయాలి అని అనుకున్నాడు. కనీసం మన వాడి కాలిగోటికి కూడా రాధిక సరిపోకపోయినా అంటూ ఆవేశంగా మాట్లాడాడు రాజశేఖర్ పద్మాని చూస్తూ. జై కనబడలేదన్న బాధలో ఉన్న పద్మ, అవునన్నయ్య, ఎప్పుడూ ఎవరి విషయంలోనూ తల వంచని మన కుటుంబం ఆ రాధిక దగ్గర తప్పు చేశాం అని ఒక్క మెట్టు దిగినా కూడా పట్టించుకోలేదు. కానీ రాధిక అమ్మ, తాతయ్య మాత్రం మన వైపే ఉన్నారు. కేవలం జై ఇష్టపడ్డాడని రాధిక ఏమన్నా కూడా ఆ మాటల్ని మేము పట్టించుకోలేదు. రాధికకి తోడు ఆదిత్య కూడా అలానే మాట్లాడాడు అంది పద్మ. ఆదిత్య? ఆదిత్య ఎవరమ్మా? అడిగాడు రాజశేఖర్. రాజారాం గారి మనవడు, కొడుకుకున్న ఒక్కగానొక్క కొడుకు అని పద్మ ఆదిత్య గురించి, అతను ఆవేశంగా అన్న మాటల గురించి రాజశేఖర్కి చెప్తూ ఉంది. అక్కడే ఉన్న అంతా వింటున్న మానసికి అప్పుడు గుర్తుకొచ్చాడు ఆదిత్య. అవును, తన మొబైల్ నుండే రాధిక నాతో ఆఖరిసారి మాట్లాడింది. తను నాకు మెసేజ్ చేశాడు కదా సారీ అని. కనీసం నేను రిప్లై కూడా ఇవ్వలేదు. ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఇష్యూస్ వల్ల రిప్లై ఇవ్వటమే మర్చిపోయాను. ఏమనుకున్నాడో ఏమో పాపం. తను అల్లరిగా చేసిన పనికి సారీ అని కూడా చెప్పాడు. నేను రిప్లై ఇవ్వకపోతే నేను తన మీద కోపంగా ఉన్నానని అనుకున్నాడేమో. అందుకే మళ్ళీ కనీసం ఒక మెసేజ్ కూడా చేయలేదు. అయ్యో, అసలే తను రాధిక తరపు మనిషి. రేపో ఎల్లుండో అంతా సర్దుకొని అందరం ఒకటయ్యే వాళ్ళం. ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు? నేను రిప్లై ఇస్తే సరిపోతుంది. పైగా రాధిక మూడెలా ఉందో ఆదిత్యతో మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఎలా అయినా జై బావని రాధికని కలపాలి. అందుకు నాకు ఆదిత్య హెల్ప్ అవసరం ఉంటుంది. ముందు అతనికి జై బావ మీదున్న నెగిటివ్ థాట్స్ పోగొట్టాలి. అప్పుడు ఆదిత్యనే రాధికకి సర్ది చెప్తాడు. ఎంతైనా ఇద్దరు క్లోజ్ కదా. జై బావ, నీ ప్రేమకి నా వంతు సహాయం నేను చేస్తాను అని తనలో తాను ఆదిత్యతో ఎలా మాటలు మొదలు పెట్టాలో అని ఆలోచిస్తూ అనుకుంది మానస. 2 రోజుల్లోనే జై ఏంటో పూర్తిగా అర్థమైంది కిషోర్కి. జై అక్కడ బాగానే ఉన్నాడు. కాకపోతే తను క్షేమంగా ఉన్నానని వాళ్ళకి ఒక్క మెసేజ్ వెళ్తే చాలు. ఆ ఒక్క పని జరిగితే నెమ్మదిగా ఇక్కడ నందు ప్రాబ్లం కూడా సాల్వ్ చేసిన తర్వాతే బయట అడుగు పెట్టాలని గట్టిగా అనుకున్నాడు జై. ఎందుకంటే ఇప్పుడు తను ఇక్కడి నుండి బయటికి వెళ్ళటం పెద్ద విషయం కాదు. కానీ సమస్య ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా వెళ్ళిపోతే తన కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా? అన్ని వేళలా అందరికీ తను కాపలా ఉండలేడు కదా. అందుకే అసలు సమస్యనే లేకుండా చేస్తే అని అనుకుని వాళ్ళ దగ్గర బందీ అయినట్టుండిపోయాడు జై. ఫణిభూషణ్కి ఏదో ఆస్తి వ్యవహారం ఇరకాటంలో ఉండటంతో జై గురించి 2 రోజులుగా పట్టించుకోవటం లేదు. ఎలాగూ తన కళ్ళ ముందే ఉన్నాడు. తన కుటుంబం కోసం ఆగిపోయాడు. నా మాట విని శృతిని పెళ్లి చేసుకోవటం తప్ప మరో మార్గం నందుకి లేదని వేరే వ్యవహారాల మీద ఫోకస్ చేశాడు. శృతి అద్దం వదలటం లేదు. పూటకో రకంగా రెడీ అయ్యి కాఫీ పేరుతో, భోజనం పేరుతో ఏదో ఒక రకంగా జై ముందుకు వస్తూనే ఉంది. శృతిని కనీసం ఒక మనిషిలా కూడా చూడటం మానేశాడు జై. శృతిని
తన బిహేవియర్తో దూరం పెట్టాడు. మొదటి రోజు అర్థం కాకపోయినా రెండో రోజు అర్థమైంది శృతికి జై తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని. విసురుగా సత్య రూంలోకి వెళ్ళింది. అప్పుడప్పుడే కాస్త మానుతూ ఉన్న గాయాలని ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటూ ఉంది సత్య. శృతి మొహం చూస్తేనే ఏం జరుగుంటుందో ఒక అంచనాకొచ్చింది. శృతి వెళ్ళగానే సత్య ఉన్న రూమ్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. కాసేపటి తర్వాత సత్య బయటకు వచ్చింది. కిచెన్లోకి వెళ్ళి వంట చేసే పనిలో బిజీగా ఉంది. ఏదో పని మీద బయటికి వెళ్ళొచ్చిన కిషోర్ సత్య వంటగదిలో ఉంటే చూసి వెళ్ళాడు. కిషోర్ని చూడగానే వాటర్ ఇచ్చి స్వీట్ బౌల్ చేతిలో పెట్టింది సత్య. స్వీట్ బౌల్ తీసుకుంటూ, అసలే నీకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడెందుకు నీకు ఈ పనులు, గాయాలు కూడా పూర్తిగా మానలేదు, ఇలా అయితే ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు, ఇంకో 4 రోజులైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటూ సత్య చేతులు చూస్తూ అన్నాడు కిషోర్. సత్య చిరునవ్వే సమాధానంగా ఇచ్చి ఒక ట్రే పట్టుకొని హాల్లోకి వెళ్ళింది. సత్య కోసం ఎదురు చూస్తున్న శృతి అప్పుడే బయటకొచ్చి సత్య చేతిలో ట్రే తీసుకుని జై ఉన్న రూమ్ వైపు నవ్వుకుంటూ వెళ్ళింది. అంతా చూస్తున్న కిషోర్ మౌనంగానే బాధపడ్డాడు. అది సత్య దృష్టిని దాటిపోలేదు. చిన్నగా కిషోర్ భుజం తట్టి తిను అన్నట్టు సైగ చేసింది సత్య. తినాలని లేకపోయినా సత్య ఇచ్చిందని, తినకపోతే సత్య బాధపడుతుందని చేతిలోకి తీసుకున్నాడు కిషోర్. జై రూమ్ డోర్ నాక్ చేసి నందు అని అంటూ లోపలికి వెళ్ళింది శృతి. జై ఎక్కడా కనిపించలేదు. తను పట్టుకొచ్చిన ట్రే అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి బాల్కనీలోకి వెళ్ళింది శృతి. అక్కడే బయటికి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ నిలబడ్డాడు జై. ఎక్కడున్నావు నందు? పిలిస్తే కూడా పలకకపోతే వెళ్ళిపోయావేమో ఇక్కడి నుంచి అని మళ్ళీ నిన్ను ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ లోపలికొచ్చాను అంటూ నవ్వుతూ చెప్పింది శృతి. అంటే నేను ఎన్నిసార్లు వెళ్ళిపోతే అన్నిసార్లు ఇక్కడికి పిలిపించాలని ప్రయత్నం చేస్తావా? ఏమాత్రం తగ్గకుండా అడిగాడు జై. చెయ్యాలి, కానీ ఇంకెన్నిసార్లు వెళ్ళిపోతావులే. ఇక్కడి నుంచి బయటపడేదంటే మనిద్దరికీ పెళ్ళైన తర్వాతే. అయినా ఇప్పుడు అదంతా అనవసరం. నీకోసం నీకు ఇష్టమైన స్వీట్ చేసుకొని వచ్చాను, తిందు పదా అంటూ చొరవగా జై చేయి పట్టుకోవటానికి చేయి ముందుకు పెట్టింది శృతి. శృతి ఏం చేయబోతుందో అర్థమైన జై వెంటనే తన చేతిని వెనక్కి అంటే తన వీపు భాగం వైపు తీసుకువెళ్ళి 2 చేతులని ఒకదానితో ఒకటి పట్టుకున్నాడు. నా చెయ్యి నిన్ను తాకటం కూడా నీకు ఇష్టం లేదా నందు? ఎందుకు నేనంటే అంత కోపం? నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలీదు అని మెల్లిగా చెప్తూ రూమ్లోకి వెళ్ళింది శృతి. జై విరక్తిగా ఒక నవ్వు నవ్వి శృతి వెంట రూమ్లోకి వెళ్ళాడు. టీపాయ్ మీద పెట్టిన స్వీట్ బౌల్ జై దగ్గరికి తీసుకువచ్చి, కూర్చో నందు, నీకు ఇష్టమని అటుకుల పాయసం చేశాను, అది కూడా యాలకులు వేయకుండా అంది శృతి. నిజమే, ఎప్పుడైనా అటుకుల పాయసం చేస్తే యాలకులు వేస్తే నందు తినేవాడు కాదు చిన్నప్పటి నుండి. అందుకే ఎవరైనా పాయసం చేసేటప్పుడు ముందే నందు కోసం పక్కకు తీసి ఆ తర్వాత యాలకుల పొడి వేసేవాళ్ళు. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి పెద్దగా తెలీదు, కానీ శృతికి ఎలా తెలిసింది అని అనుకుంటూనే శృతి ఇచ్చిన బౌల్ తీసుకున్నాడు జై. తిను, నీకోసమే చేసింది. నీకు నా మీద ప్రేమ లేకపోయినా నాకు నీ మీద చాలా ఉంది. నా ప్రేమనంతా పాయసంలో పోసి చేశాను అంది శృతి. వాదించటం మాట్లాడటం ఇష్టం లేని జై ఏం మాట్లాడకుండా ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. నిజంగానే చాలా రుచిగా చేసింది. ఒక్కసారిగా సుజాత గుర్తుకొచ్చింది జైకి. పెద్దమ్మ కూడా ఇంతే, ఇంత బాగా చేస్తుందని ఒక్క క్షణం అనుమానంగా శృతి వైపు చూశాడు జై. నిజంగా ఈ పాయసం నువ్వే చేశావా అంటూ అడుగుతూ, నేనే చేశాను, నీకు ఇష్టమని చేశాను అని ఏమాత్రం అదురు బెదురు లేకుండా అబద్ధం చెప్పేసింది శృతి. నిజానికి చేసింది సత్య కదా. శృతిని చూస్తూ తన ప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో మొత్తం బౌల్ ఖాళీ చేశాడు జై. ఖాళీ అయిన బౌల్ శృతికి చూపిస్తూ, తిన్నాను, ఇప్పుడు ఓకేనా అన్నాడు జై. థ్యాంక్స్ నందు, మొదటిసారి నేను ఇచ్చిన పాయసం తిన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రోజూ ఇలానే ఉండొచ్చు కదా, మనిద్దరం హాయిగా ఉంటాము అంది నవ్వుతూ శృతి. ఉందాం అన్నాడు జై కూడా వెంటనే. జై అలా అనేసరికి శృతి ఆశ్చర్యపోతూ, నిజమా నందు, నువ్వు మాట్లాడేది నిజంగా నిజమా? అంటే నా మీద నీకు కోపం పోయిందా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చాలా హ్యాపీగా అడిగింది శృతి. నేను పెళ్లి చేసుకుంటాను, నా ప్రేమని పెళ్లిగా మార్చుకుంటాను, కానీ నువ్వు కూడా నా మీద నీకు ప్రేమ ఉందని నిరూపించుకోవాలి అన్నాడు జై. నీ ప్రేమని పెళ్లిగా మార్చుకుంటావా అని జై మాటలు అర్థం కాకపోయినా ఏదో నిరూపించుకోవాలి అని అన్నాడు కదా అని అనుకుంటూ, అంటే నాకు టెస్ట్ పెడుతున్నావా నువ్వు? పెట్టు,
నేను పాస్ కావటమే కాదు, ఫస్ట్ వస్తా అంది శృతి మైమరుపుతో. నువ్వు ఫస్ట్ రావటానికి ఇక్కడ నీకెవ్వరు కాంపిటీషన్ లేరు. టెస్ట్ జరిగేది నీకొక్కదానికే కదా అన్నాడు జై. అబ్బా, ఏదో ఆనందంతో అన్నానులే. అయినా నాకెవ్వరు కాంపిటీషన్కి రాలేరు. వస్తే ఏమవుతుందో దానికి బాగా తెలుసు అని సత్య గురించి మనసులో అనుకుని చెప్పింది శృతి. సరే అయితే రెడీగా ఉండు. నేను చెప్పిన తర్వాత నో, నేను చేయను, కుదరదు అనే ఉద్దేశం ఉంటే ఇప్పుడే డ్రాప్ అయిపో అన్నాడు జై. శృతి అంటే ఏమనుకున్నావు? ఒక్కసారి చెప్పానంటే అది ఫైనల్ అంది. నందు తనతో అంతసేపు మాట్లాడుతుంటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ. సరే అయితే ఇప్పుడు చెప్తాను నువ్వేం చేయాలో అని వివరం చెప్పాడు జై. ముందు జై చెప్పింది విని ఆశ్చర్యపోయినా ఇప్పుడు నందు చెప్పినట్టు చేస్తే నందు తన ప్రేమను అర్థం చేసుకుంటాడని శృతి తనలో తను అనుకుని ఒప్పుకుంది. ఓకే శృతి, నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం వచ్చింది అని టైం వైపు చూపించి ఇక మొదలుపెట్టు అన్నాడు జై. నిజంగా నువ్వు చెప్పినట్టు చేస్తే నీ ప్రేమ నాకు దక్కుతుందా అడిగింది శృతి. ఖచ్చితంగా. నువ్వు ఇలా చేస్తే నిజమైన ప్రేమ నీకు దక్కుతుంది, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా అన్నాడు. ఏంటో నీ మాటలు, ఒక్కోసారి నాకు అర్థం కావటం లేదు అని అనుకొని టైం చూసింది శృతి. ఇంకేం, ఇప్పుడే మొదలుపెట్టు అన్నాడు జై. సరే అంటూ అక్క నుండి వెళ్ళింది శృతి. జై చిన్నగా నవ్వుకున్నాడు. సాయంత్రం హడావిడిగా ఇంటికొచ్చాడు ఫణిభూషణ్. రావటంతోనే కంగారుగా శృతి రూమ్ దగ్గరికి వెళ్ళాడు. తను విన్నది నిజం కాకూడదు అని అనుకుంటూ శృతి శృతి అని ఎన్నిసార్లు పిలిచినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరెవరికో కాల్స్ చేస్తున్నాడు కంగారుగా. పైనుండి అంతా చూస్తున్న జై కిందికొచ్చి సోఫాలో ఫణిభూషణ్ ఎదురుగా కూర్చుంటూ కాఫీ కావాలి అని తన ఎదురుగా ఉన్న ఫణిభూషణ్ మనుషుల వైపు చూసి అడిగాడు జై. వెంటనే జైకి కాఫీ కప్ అందించి ప్రశాంతంగా సిప్ చేస్తూ ఫణిభూషణ్ని గమనిస్తూ ఉన్నాడు. అతనిలో ఏదో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. జై తన ఎదురుగా ఉన్న ఏదో మ్యాగజిన్ తీసుకుని చదువుతున్నాడు. జై చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఫణిభూషణ్ కంగారుగా ఉన్నాడు. అయ్యా, అమ్మాయి గారి గురించి ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మనకు అనుమానం ఉన్న వాళ్ళందరినీ సోదా చేశాం. కొంతమందిని మన దగ్గరే గోడౌన్లో బందీ చేశాం అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన ఫణిభూషణ్ మనిషి. ఎవడికి రాంత ధైర్యం నా బిడ్డని ఎత్తుకుపోయాడు అంటూ అప్పటి వరకు అంచుకున్న కోపాన్ని బయటికి చూపిస్తూ అన్నాడు ఫణిభూషణ్. ఏం జరిగిందండి అంటూ మెల్లిగా అడిగాడు జై. పిల్లకి నచ్చినవాడు కాబోయే అల్లుడు అని అంతవరకు విషయం బయటపడకుండా ఉగ్గబట్టి ఉన్న ఫణిభూషణ్ జై ముందు తన మనిషి మాట్లాడేసరికి ఇక విషయం చెప్పక తప్పదు అని అర్థం చేసుకుంటూ, ఏం లేదు అల్లుడు గారు అని జై మొహాన్ని చూశాడు ఫణిభూషణ్. ఫణిభూషణ్ తనని అల్లుడు అని పిలిచినా కూడా జై ప్రశాంతంగా ఉండటంతో వచ్చిన రోజు ఉన్నంత కోపం ఈ రోజు లేదు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటాడు అనే ధైర్యం కలిగింది ఫణిభూషణ్కి. ఇంతకు ముందే శృతి బయటికి వెళ్ళింది, కానీ మళ్ళీ ఇంటికి రాలేదు అన్నాడు ఫణిభూషణ్. ఇందులో కంగారు పడాల్సిన పనేముంది, ఏదైనా పని మీద వెళ్ళిందేమో, వస్తుందిలేండి అన్నాడు జై. అది కాదల్లుడు గారు, శృతి ఎప్పుడూ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళి ఇంతసేపైనా రాలేదు అనంటే నాకు భయంగా ఉంది. విషయం తెలిసినప్పటి నుంచి వెతికిస్తూనే ఉన్నాను. నాకు అనుమానం వచ్చిన వాటిని ఎవ్వరినీ వదలలేదు. కానీ ఇంతవరకు నా బిడ్డ ఎక్కడుందో తెలియలేదు అని కంగారుగా కన్నీళ్లతో చెప్పాడు ఫణిభూషణ్. మీ శత్రువులు ఎవరైనా అని జై అడిగేలోపే, ఇప్పటికే చాలామందిని చావకొట్టాం. అన్ని దెబ్బలు తిన్నవాడెవ్వడూ నిజం దాయలేరు. శృతి నిజంగా వాళ్ళ దగ్గర లేదు. కానీ నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలియట్లేదు. ఇప్పటికీ కనబడక దగ్గర 2 గంటలు కావస్తుంది. ఎక్కడుందో ఏమో నా చిట్టి తల్లి అని బాధగా అన్నాడు ఫణిభూషణ్. అప్పుడే అక్కడికొచ్చిన కిషోర్ జై ఫణిభూషణ్ మాటలు విని, అంటే శృతికి ఏమైంది అంటూ కంగారుగా మాటలు తడబడుతూ అడిగాడు. తెలీద్రా, అది కనిపించక 2 గంటలవుతుంది. ఇంతవరకు దాని ఆచూకీ తెలియట్లేదు. అయినా ఇంట్లో ఉన్న పిల్ల బయటికి ఎందుకు వెళ్ళింది అంటూ తన మనుషుల వైపు చురచుర చూశాడు ఫణిభూషణ్. అయ్యా, మేం చెప్పామయ్యా బయటికొద్దు అని, కానీ శృతమ్మ వినలేదు. ఇప్పుడే వస్తాను అని మమ్మల్ని ఎవ్వరినీ తన వెంట రానివ్వకుండా చేసింది. వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాను కదయ్యా. కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైపోయింది. అసలు ఎటువైపు వెళ్ళిందా అని కూడా మాకు అర్థం కాలేదు అన్నాడు అక్కడే ఉన్న ఒకడు. చాలే ఆపన్రా, కనపడకుండా పోయింది నా బిడ్డ. నా బాధ నీకేం తెలుస్తుంది? మీ బిడ్డలు మీకు కనపడకపోతే
ఆ బాధ ఏంటో తెలుస్తుంది అన్నాడు కోపంగా ఫణిభూషణ్. ఫణిభూషణ్ మాటకి జై చిన్నగా నవ్వాడు. తను బాధలో ఉంటే జై నవ్వటంతో విషయం ఏంటో అర్థం కాక జై వైపు చూశాడు ఫణి అయోమయంగా. నిజమే, ఎవరికైనా సొంత ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు తెలియదులేండి. పిల్లలు కనపడకపోతే కలిగే బాధ, ఆ తల్లిదండ్రులు ఎంతలా బాధపడతారు అనేది అన్నాడు జై. ఫణిభూషణ్ జై మాటలు అర్థం చేసుకుంటూ అతన్ని చూస్తూ ఉండగా, అదేలేండి నేను చెప్పేది. పిల్లలు కనపడకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది ఎవ్వరికీ అర్థం కాదు. ఎవరికి వాళ్ళకి స్వీయ అనుభవం కలగాల్సింది. ఈరోజు మీకు కలుగుతున్న బాధ 2 రోజుల నుండి నా తల్లిదండ్రులకి కూడా ఉంటుంది. అసలు నేనేం అయిపోయానో తెలియక నా వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో పాపం. అయినా మెల్లిగా అన్నీ సర్దుకుంటాయిలేండి అని ఒక్క క్షణం ఆగి, 2 రోజుల క్రితం నేను కూడా మా వాళ్ళ గురించి ఇలాగే బాధపడ్డాను. ఈరోజు అన్నీ మర్చిపోయి మీతో సంతోషంగా ఉండటం లేదా? టైంకి తినటం లేదా? నిద్రపోవటం లేదా? మీరు కూడా అంతే. ఈరోజు శృతి గురించి బాధపడ్డారు కదా, రేపు ఎల్లుండికి మెల్లిగా అలవాటైపోతుంది. శృతి గురించి కూడా మర్చిపోతారు. ఈరోజు నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలానే ఉండండి, గుండె నిబ్బరం చేసుకొని అన్నాడు జై. జై మాటలు చెంపపెట్టులా అనిపించాయి ఫణిభూషణ్కి. కొంతసేపు మౌనంగా ఉన్నారు. హాల్ మొత్తం నిశ్శబ్దం. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.